రాజమహేంద్రవరం నగరాన్ని తాము అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడానికి సొమ్ములు ఎందుకు పంచుతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థి మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్నటి వరకు అభివృద్ధి అంటూ జపం చేసిన టీడీపీ వైసీపీ అభ్యర్థులు గత 2 రోజుల నుండి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలకు తెరతీశారని విమర్శించారు. టీడీపీ వైసీపీలో రాజమండ్రి అభివృద్ధికి పాటుపడింది ఏమీ లేదన్నారు. డబ్బులు పంపిణీలో వైకాపా టీడీపీ అభ్యర్థుల అనుచరులు చేతివాటం చూపుతున్నారని ఒక్కో చోట ఒక్కో విధంగా డబ్బులు పంచడమే కాకుండా వృద్ధులకు పంచాల్సిన సొమ్ములను వారే నొక్కేస్తున్నారని అన్నారు. ఎండి ఇక్బాల్ హుస్సేన్ ఈరోజు ఆఖరి రోజు ఎన్నికల ప్రచారానికి ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వీళ్ళిద్దరూ రాజమండ్రిలో మొన్నటిదాకా గొప్పలు చెప్పుకునేటువంటి వీళ్ళిద్దరికీ నేను ఒకటే చెప్తున్నా, మీరిద్దరూ అభివృద్ధి కోసం మాట్లాడడానికి ఏ విధమైన అర్హత ఉంది? నిన్నటిదాకా పోటాపోటీగా డబ్బులు పంచడానికి ముందు ఒకళ్ళకి ముంచిన వాళ్ళు ఒకళ్ళన్నట్టుగా ఇద్దరు పరుగులు పెడుతూ ప్రజల్ని ఘోరంగా పొల్యూట్ చేశారు. ప్రాంతాన్ని బట్టి 2,000 రూపాయలు ఇచ్చే దగ్గర 2,000, 3,000 ఇచ్చే దగ్గర 3,000, 5,000 ఇచ్చే దగ్గర 5,000, చివరికి ఓటర్లకు పంచేటటువంటి డబ్బుల్లో కూడా మీ పార్టీకి చెందినటువంటి దళారులు ముసలివాళ్ళ సొమ్ములు కూడా తీసేసుకున్నారు. వాళ్ళ పేర్లు రాసేసని పేటల్లో కొన్ని పేటల్లో శాపనార్థాలు పెడుతున్నారు. ఎంతకంటే నేను చేయనటువంటి పనులు ఇంకేముంటాయి? వృద్ధులకి చేయుతంటారో పక్కనే వృద్ధులకు ఇచ్చేటటువంటి రూపాయలు కూడా మీ పార్టీ కార్యకర్తలు దోచుకుంటున్నారు. అసలు మీరు ఈ రాజమండ్రిని నేను చాలా అభివృద్ధి చేశాను, ఈ రాజమండ్రిని ఒక సుందరీకరణ చేశాను, బెంగళూరు స్థాయిలో నేను డెవలప్ చేశానని రోజు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ 2 పార్టీలు మీరు ఈరోజు డబ్బులు పంచడంలో పోటీ పడడంలోనే తెలిసిపోతుంది. అలాగే మీ అధికార దర్పాన్ని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఢిల్లీ స్థాయిలో ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి కేటాయించినటువంటి గాజు గ్లాసు గుర్తుని ప్రచారంలో ఉండగా తీసేసుకున్నారు. ఇది 10(5) కింద ఎలక్షన్ రూల్స్ 10(5) కింద మేము తీసుకునే రైట్ ఉందని ఎన్నికల సంఘం నాకు అర్జెంట్ నోటీస్ ఇచ్చింది. అంటే ఎన్ని అబద్ధాలంటే 10(5) ఏం చెప్తుంది? ఏ గుర్తైనా వన్స్ ఇష్యూ చేసిన తర్వాత రిటర్న్ చేయమని 10(5) చెబుతుందా అని ఈరోజు ఎన్నికల సంఘాన్ని నేను రూల్ పొజిషన్ మీద క్వశ్చన్ చేస్తున్నాను. ఈరోజు మీరు ఇచ్చినటువంటి 10(5)ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే రిట్ అపీల్ నెంబర్ 493 కింద విచారణకు తీసుకున్నారు. విచారణకు తీసుకొని 10(5) పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని చెప్పి హైకోర్టు ఈరోజు సూచించింది. దాని మీద జూన్ 18ని మరలా హీరింగ్ కూడా ఇచ్చింది. ఈలోపు ఎన్నికల అవకతవకల మీద అవసరం అనుకుంటే ఇక్కడ ఎవరైనా గెలిస్తే ఆ గెలిచిన వ్యక్తి మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ ఎన్నికల్ని రద్దు చేయమని, అది ఇల్లీగల్ ఎన్నిక అని న్యాయస్థానానికి ఆశ్రయించే విధంగా నాకు ఈరోజు న్యాయస్థానం లిబర్టీ ఇచ్చింది. అంటే నాకు ఈరోజు లిబర్టీ ఇచ్చిందంటే ఎన్నికల అవకతవకలు జరిగినాయి అని న్యాయస్థానం నమ్మింది. ఇంకా అంతకంటే సిగ్గుచేటేంటి? ఎన్నికల సంఘమే ఇక్కడ తప్పులు చేస్తుంది. నా గుర్తు ఎన్ని కోట్ల రూపాయలకి పై స్థాయి నుంచి అమ్మేశారో ఈరోజు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నాకు 29వ తారీఖుని గుర్తు కేటాయించారు, అలాగే 1వ తారీఖుని గుర్తు క్యాన్సిల్ చేశారు. నా గుర్తుకి క్యాన్సిల్ చేయడం, అలాగే నా గుర్తు స్థానంలో గ్యాస్ సిలిండర్ని వాళ్ళే డిసైడ్ చేసేయడం, ఇవన్నీ చకచకా జరిగిపోయినాయి. సేమ్ డే, సేమ్ మినిట్, సేమ్ అవర్. ఇది ఎక్కడ కూడా ఐపీసీలో కానీ, సిఆర్పిసిలో కానీ, కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడా లేదు. ఇంత అక్రమైనటువంటి విధానంలో ఎన్నికలు నిర్వహిస్తే సజావుగా ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఈరోజు ప్రతి వీధిలోని రాత్రులు తెల్లవారులు డబ్బులు పంచుతున్నారు.
మరి ఎన్నికల సంఘం ఏమైపోయింది? అబ్జర్వర్స్ ఏమైపోయారు? అలాగే టోల్ గేట్లు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఒక్కటి కూడా లేదు. డబ్బు వస్తుంది, వెళ్తుంది. ఇలాంటి ఎన్నికలు జరపడం ఎందుకు? ఇలాంటి ఎన్నికల కోసం, ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుకునేది. ఈరోజు చంద్రబాబు ఎన్నికల సంఘం మొట్టమొదట చాలా సిగ్గుపడాలి. ఈ 2024 ఎన్నికలంతా హీనాతిహీనంగా ఏ రోజు ఏ ఎన్నిక జరగలేదు. మేము 6వ ఎన్నిక చూస్తున్నాను. నేను 2000 నుంచి నేను ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను. అంతకుముందు 2 ఎలక్షన్స్ చూశాను. అసలు ఇంత దరిద్రమైనటువంటి ఎన్నికలు ఏ రోజు చూడలేదు, జరగలేదు. ఎన్నికలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయని చెప్పడం. ఈరోజు బూతుల్లో ఓట్లు కూడా మనం వేస్తామా లేదు ఆటోమేటిక్గా ఆ ఈవీఎం ఆపరేట్ చేసుకుంటుందో తెలియనటువంటి దుస్థితిలో ఉంది. ఓటు వేసేటటువంటి ఓటర్కి ఈరోజు నమ్మకం లేదు. ఆ ఓటు కరెక్ట్గా చేరుతుందో లేదో. అందుకని ఈ భారతదేశంలో ఎన్నికల సంఘం మీద న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించడానికి కొన్ని లీగల్ పొజిషన్స్ సహకరించే విధంగా లేవు. అందుకని ఈ భారతదేశంలో రాష్ట్రపతి గారు మీకున్నటువంటి అసాధారణ శక్తియుక్తులన్నీ, పవర్స్లన్నీ వినియోగించి ఒక నిజ నిర్ధారణ కమిటీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ఎన్నికల సంఘం మీద విచారణకు ఆదేశిస్తే ఈ భారతదేశంతో పాటు ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఎన్నికల కుంభకోణం బహిర్గతం అవుతుంది. దీని మేము ఈ భారతదేశానికి, రాష్ట్రపతి గారికి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్ని ఖచ్చితంగా స్వాగతించాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మా స్థాయిలో ప్రజాస్వామ్య హితంగా మేము ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ పడితే అక్కడ తిడుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు పార్టీని, జగన్మోహన్ రెడ్డి పార్టీని. ఈ 2 పార్టీలు ఈ రాజమండ్రికి ఏం చేసినాయి? ఈ రాజమండ్రికి ఇప్పుడు దాకా నాయకత్వం వహించినటువంటి మీరు ఈ రాజమండ్రిలో ఓటు అడిగేటువంటి అర్హత లేదు. కాకపోతే మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. కానీ ఈ రాజమండ్రిలో మన అభివృద్ధి అని చెప్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ వారికి మొన్న ఒక్క వర్షానికి వీళ్ళ అభివృద్ధి ఏంటో చూపించేసింది. మీ అభివృద్ధి ప్రకృతి కూడా వీళ్ళ అబద్ధాలని అంగీకరించలేకపోయింది. ప్రకృతి కూడా ఆగ్రహించి వీళ్ళ అబద్ధాలకి ఇదిగో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి, మీరు దోచుకున్నటువంటి అభివృద్ధి అని చెప్పి వర్షం రూపంలో మొత్తం క్లీన్ చేసేసింది. అందుకని రాజమండ్రి ప్రజలకు విజ్ఞత కలిగినటువంటి రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. ఖచ్చితంగా మీ భవిష్యత్తు, మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క శ్రమని దృష్టిలో పెట్టుకొని, మీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. ఖచ్చితంగా మీ విలువైనటువంటి ఓటుని ఈ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పార్టీకి వేసి మరో 5 ఏళ్ళు మీ జీవితాలని, మీ బిడ్డల భవిష్యత్తుని, ఈ రాజమండ్రి యొక్క అభివృద్ధిని పాడు చేయొద్దని శిరస్సు ఉంచి రాజమండ్రి ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఒక్కటి గుర్తుపెట్టుకోమని రాజమండ్రి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాజమండ్రిలో చిరకాలుష్య సమస్య మీద సుమారు 30 ఏళ్ళగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తుంది. ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి. స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఈ రాజమండ్రిలో ప్రజల చేత తాగిచ్చేటటువంటి ఏకైక లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళం. అలాగే నిరంతరం ఈ రాజమండ్రి ప్రజల కోసం సమస్యల మీద, అభివృద్ధి మీద నిరంతరం శ్రమిస్తున్నటువంటి పార్టీ. దీనికి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి రాజమండ్రి ప్రజలకి ఈరోజు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం.